పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ సుభాష్ రాజు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ బడ్జెట్పై మేధావులకు వ్యాపారులతో పాటు అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా మేధావుల సదస్సును ప్రధాని మోదీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో నత్తనడకగా సాగిన జలజీవన్ మిషన్ 2028 వరకు పెంచడం వల్ల మన రాష్ట్రానికి చాలా ప్రయోజనం చేకూరుతుందన్నారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారీ కేటాయింపు కాబట్టి మనం ముందుగా ఎక్కడైనా సరే మనం ట్యాక్స్ ఎంత కడితే అంత ఎక్కువ కడితే అప్పుడే కేంద్రానికి డబ్బులు ఉంటాయి, మనకు కావాల్సినవి చేసుకోవడానికి. కాబట్టి ప్రతిదీ గవర్నమెంటే చేయాలంటే అది జరగదు. ఎక్కడ మనం 140 కోట్ల జనాభా ఉన్నాం. యాక్చువల్గా మనది ఎకానమీలో ఎక్కడుంది ప్రపంచంలో పోల్చుకుంటే నెక్స్ట్ మన ఇండియా, జపాన్ ఉండేది, ఇప్పుడు మనం ఇండియా లార్జెస్ట్ ఎకానమీ. కాబట్టి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అందరూ ముందుకొచ్చి చాలా చేయడానికి అవకాశం. ప్రతి దాంట్లోని మనం ఏంటంటే బెనిఫిట్గా అందరూ ట్యాక్స్ కట్టాలి. ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు న్యాయపడి సర్వీసెస్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలనుకుంటున్నాం, అలాగే రోడ్డు కావాలనుకుంటున్నాం, అలాగే ట్రైన్. ఇప్పుడు మనం బయట దేశాలతో ఆలోచిస్తున్నాం, బయట దేశాలతో చూసుకుని ఆ దేశం అంత అందంగా మనం యాజ్ ఎ సిటిజన్ గా మనం చేయవలసిన బాధ్యత అందరూ చేయాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి అది ఆశించాలి, అంటే గవర్నమెంట్ కూడా చేయాలి. ఫస్ట్ మనం అందరూ ట్యాక్స్ కట్టాలి. ఫస్ట్ థింగ్ దేశభక్తి ఎక్కువ. ఆ దేశాన్ని ఏది చెప్తే అది చెయ్యాలి. మన ఏంటంటే మనకి రైట్ టు స్పీచ్ ఉంది, అందుకే దాన్ని బట్టి దాన్ని అందరూ ఫోన్ వాడుతున్నారు కదా. ఆ ఫోన్ ఎక్కడ తయారవుతుంది? మనం చూస్తే అన్ని మనం బయట దేశంలో ఉండే వస్తువులే వాడుకుంటాం. డెఫిసిట్ అంటాం, అంటే మనం తయారు చేసి దానికన్నా బయట నుంచి వస్తువులన్నీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం. మన ఇండియాలో చేయగలిగి మనం వాడుకోగలిగే చాలా వస్తువులు ఉన్నా మనం ఏంటంటే బయట వస్తువునే కొనుక్కుంటాం. ఎందుకంటే కాంపిటీ కావాలి, గొప్పది కావాలని కోరుకుంటాం. కానీ మన దేశం తయారు చేసే వస్తువుని మనం కొనుక్కోం. అందులో ప్రతి దాంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫోన్ చూసారనుకో, యాపిల్ ఐఫోన్ వాడతాం. యుఎస్ తయారు చేసే కంపెనీ ప్రొడక్ట్స్ అన్ని వాడతాం. సో యాజ్ ఎ సిటిజన్స్ మనం ఇండియన్ వస్తువులు కొంటే అది భారతదేశంలో మధ్యతరగతి ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా, ముఖ్యంగా రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి దాని లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాం. ముఖ్యంగా పెద్ద ఎత్తున వేతన జీవులకి పెద్ద ఎత్తున పన్ను చెల్లింపు విధానంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి విధానాన్ని కూడా గమనించాం. ఒకేసారి 7 లక్షల నుండి దాదాపు 12 లక్షల వరకు, 12 లక్షలు కాదు, ఎంప్లాయీస్ అవుతే ఇంకొక 75,000 అదనంగా 12,75,000 వరకు కూడా ఎటువంటి పన్ను చెల్లింపు అవసరం లేకుండా పెద్ద ఎత్తున పరిమితి పెంచడం జరిగింది. ఈ విధంగా ఏదైతే అంత్యోదయ పథకాలు ఉన్నాయో గతంలో ప్రవేశపెట్టినటువంటి పథకాలకు పెద్ద ఎత్తున ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏదైతే జలజీవన్ ఉన్నదో, జలజీవన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నత్తనడకగా కొనసాగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే 30% రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నదో, గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ 30% కూడా చెల్లించని కారణంగా జలజీవన్ ఈ రాష్ట్రంలో పనులు పెద్దగా పూర్తి కాదు. కాబట్టి ఇప్పుడు దాని పరిమితిని 2028 వరకు కూడా పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రాబోయేటువంటి రోజుల్లో జలజీవన్ మిషన్ కార్యక్రమాలు కొనసాగేటువంటి అవకాశం.
కాబట్టి ఇవన్నీ కూడా ఈ పార్టీ సమావేశం కూడా కాదు, సమాజంలో ఉన్నటువంటి మేధావుల్ని, టీచర్స్ని, ప్రొఫెసర్స్ని, వర్తక సంఘాలకి కావాల్సిన వ్యక్తులను కూడా పిలవమని చెప్పి, అంటే వారి నుంచి కూడా కొన్ని సూచనలు వస్తాయి. మనం కూడా పార్టీ నాయకత్వానికి సూచించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో వాటి మీద కూడా పరిశీలన చేసే విధంగా, అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా స్వీకరించాలి అనేటువంటి ఒక ఆలోచన. నేను కూడా రేపు 23వ తారీఖుని వైజాగ్లో మాధవ్ గారి ఊరిలో నేను ఇటువంటి బడ్జెట్ సమావేశాన్ని ప్రసంగించాల్సి ఉంది. కాబట్టి ఈ విధంగా చాలామంది ముఖ్యులు వచ్చారు, ప్రముఖులు, పెద్దలు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. మరి ముఖ్యంగా మాధవ్ గారు మన పార్టీలో ఉన్న మేధావుల్లో, అంటే మాధవ్ అంటే గౌరవం ఏంటంటే మా అందరూ కూడా వారి నాన్నగారు పివి చలపతిరావు గారి శిష్యులు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు వారి తండ్రి గారు. మమ్మల్ని ఒక రకంగా చిన్నపిల్లల్లా సాకి యారా అని సంబోధిస్తూ తిట్టినా కుట్టినా ఆయనే అన్నట్టుగా ఒక తండ్రి దగ్గర ఎంత చనువు ఉండాలో మాకు అంత చనువు మాధవ్ గారి తండ్రి దగ్గర మాకు ఉండేది, చలపతిరావు గారి దగ్గర. వారి కుమారుడిగా మాధవ్ గారు కూడా పూర్తి స్థాయి కార్యకర్తగా, విద్యావేత్తగా ICWA చదివారు కాబట్టి బడ్జెట్ మీద కూడా ఆర్థిక రంగమైనటువంటి విషయాల మీద ఆయనకు అవగాహన. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికల్లో నెగ్గినటువంటి వ్యక్తి విశాఖపట్నం నుండి. కాబట్టి మాధవ్ గారు భీమవరం రావడం, దీని మీద ఆయన వస్తున్న కారణంగానే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది, లేకపోతే ముఖ్యమైన కార్యక్రమం.